నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. పల్నాడు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట వద్ద ఒక ప్రైవేటు బస్సు ఆటోని ఢీకొట్టగా ఆ ఆటోలో దాదాపు 7 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఆటోలో దాదాపు 16 మంది అయితే ఉన్నారు. ఇంతగా 16 మందిని కూడా ఎందుకు ఎక్కించుకున్నాడు? అసలు 16 మందికి పర్మిషన్ ఉందా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో చిలకలూరుపేట వద్ద ఏదైతే ఆ రోడ్డు క్రాసింగ్ అంటే ఒక రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఆ ఆటో ఏదైతే ఉందో ఆ ఆటోలో దాదాపు 16 మంది ఉన్నారు. అయితే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, సో ఆ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో సూపర్ లగ్జరీ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ బస్సు కూడా వేగవంతంగా ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ నిర్లక్ష్యం వల్లే, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే, ఇంకొకటి ఆటో రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ బస్సు ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఒకటి ప్రైవేట్ బస్సు వేగవంతంగా ఉండడం, ఇంకొకటి ఆటో కూడా రోడ్డు ప్రమాదంకి అంటే ఇక్కడ ఆటో కూడా రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో అతను కూడా స్లోగా రోడ్డు క్రాస్ అవ్వాలా, అక్కడ ఎంతో స్పీడ్గా క్రాస్ అవుతున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో అతను కొంచెం స్లోగా ఉన్నా కానీ కంట్రోల్ అయ్యి అక్కడ 7 ప్రాణాలైతే బ్రతుకుతుండే. కానీ ఇక్కడ 7గురితో పాటు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఆటోలో వాళ్ళకి చాలా గాయాలయ్యాయి అన్నట్లు కూడా అక్కడున్న స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించి ఇప్పుడు వాళ్ళు చికిత్స పొందుతున్న ఇది పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే అంటే బస్సులో కూడా పలువురికి గాయాలయ్యాయి, సడన్గా బ్రేక్ వేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఏదైతే మనం ఇంతకుముందు కూడా రీసెంట్గా చూసాము, ఇలాంటి యాక్సిడెంట్లు రీసెంట్గా కూడా చూసాము. మొన్న కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూడా ఏ విధంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనేది కూడా చూసాము. అందులో కూడా పలువురు గాయాలవ్వడము, పలువురికి మృతి చెందడం అనేది మనం చూసాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో, ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు కూడా అంటే తెల్లవారుజామునే ఇదంతా జరిగింది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే కొండమంజులూరు నుంచి వాళ్ళు వెళ్తున్న సమయంలో, ఏలూరుకి వెళ్తున్న సమయంలో, ఆటో వెళ్తున్న సమయంలో ఈ చిలకలూరుపేట ఏదైతే ఉందో అక్కడ ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకేసారి 7 మృతి చెందడం అనేది ఎక్కడికక్కడే 7 మృతి చెందారు. అంత సిచ్యువేషన్ వచ్చింది అని అంటే కనుక అక్కడ బస్సు కూడా ఏ విధంగా స్పీడ్ ఉందనేది ఒక్కసారి ఊగిస్తేనే భయంకరంగా ఉంది. ఆటోలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, అందరూ చుట్టాలే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొండమంజులూరులో వాళ్ళు ఒక జాతర లాంటిది అంటే ఒక పండుగకి వెళ్ళి వాళ్ళు వస్తున్న సమయంలోనే ఇది జరిగింది అని చెప్పేసి అందులో ఎవరైతే బ్రతికిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అక్కడికి కొందరు అధికారులు అయితే చేరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలించడం అయితే జరిగింది. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అదేవిధంగా అందులో ఉన్న డ్రైవర్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని డ్రైవర్ కూడా ఏం జరిగింది అని చెప్పేసి అతన్ని అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆటోలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా గాయాలయ్యాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అక్కడ ఎక్కడైతే చిలకలూరుపేటలో ఈ సంఘటన జరిగిందో ఇంకా ఆటోలతో పాటు ఇంకా మిగతా ఏవైతే వాహనాలు వెళ్తాయో వాహనాలకి కూడా ఢీకొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదృష్టవశాత్తు మిగతా వాహనాల వాళ్ళకి ఏం కాలేదు, అంటే మిగతా వాహనదారులకి మాత్రం ఏం కాలేదు. ఆటోలో ఉన్న వాళ్ళకి మాత్రం దురదృష్టవశాత్తు వాళ్ళు 7 ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకేసారి ఇలా 7 మృతి చెందడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఓకే, అంటే వాళ్ళు ఒక పండుగ చూసుకొని, ఒక ఫెస్టివల్ చూసుకొని వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇలా జరుగుతుందని మాత్రం ఎవరు ఊహించరు. మంచి ఆనందంగా, సంతోషంగా వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒకే కుటుంబంలో ఒక చుట్టాలుగా ఉన్న వాళ్ళకి ఒకేసారి ఇలా జరగడం అనేది వాళ్ళు కూడా ఊహించకపోయి ఉండొచ్చు. ఇలా జరుగుతుందని చెప్పేసి మనం కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాము. అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కానీ వాళ్ళకి చాలా గాయాలు అవ్వడం కానీ వాళ్ళకి కొంచెం ఏదైతే వాళ్ళకి ఒకరు ఇద్దరు లేదా ఇలా మృతి చెందడం కానీ
ఏదైనా లేదంటే బస్సు ఢీ కొట్టుకున్నప్పుడు గానీ, లారీ ఢీ కొట్టుకున్నప్పుడు గానీ, ఇలా కొందరు మృతి చెందడం గానీ చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఒకేసారి ఆటోలో 7గురు మృతి చెందడం అనేది ఎంతో బాధాకరంగా ఉంది. అయినా గానీ ఆటోలో మనం దాదాపు ఎంత పెద్ద ఆటో అయినా గానీ, ఒక 8-12 మంది, 10 మందిని ఇలా చూస్తూ ఉంటాం. అంటే ముందట ఒక ముగ్గురు కూర్చున్నా గానీ, ఎనక 8 మంది కూర్చున్నా గానీ, మనకి దాదాపు ఒక 12 మంది అలా ఉంటుంది. కానీ ఇతను ఏకంగా 16 మందిని ఆటోలో కూర్చోబెట్టుకోవడము, ఆ ఆటోలో ఇరుకిరుకుడుగా అందుకే పోలీసులు పదే పదే చెప్తూ ఉంటారు. పర్మిషన్ లేదు. ఆటోలో మీకు అంతమందికి పర్మిషన్ లేదు. మీరు అలా ఎలా ఎళ్తారు అని చెప్పేసి ఫైన్‌లు గూడా వేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉంటాము. సో, అది కొంచెం రాత్రి సమయం గాబట్టి, అక్కడ అప్పుడు పోలీసులు గూడా చెక్ చేయలేని పరిస్థితి గాబట్టి, వాళ్ళు గూడా ఆ ఆటోలో ఇరుకిరుకుగా వెళ్తున్న సమయంలోనే ఏదైతే చిలకలూరుపేట ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపం ఏదైతే ఉందో, ఆ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే ఆ 7గురు మృతి చెందడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఆ డ్రైవర్‌ని గూడా అదుపులోకి తీసుకొని మరి మద్యం గూడా సేవించాడా? ఏమన్నా జరిగిందా అని చెప్పేసి గూడా చెక్ చేయాలి. ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు కాదు, ఏకంగా 7గురి ప్రాణాలు మిగతా వాళ్ళు ఆస్పత్రిలో గూడా ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారని చెప్పుకోవాలి. వాళ్ళు గూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది.